భద్రతల పరిరక్షణ కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కామారెడ్డి జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఫ్లాగ్ మార్చ్ని జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని రైల్వే స్టేషన్ మీదుగా కొత్త పాంచ్ చౌరస్తా, అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే కొత్త బస్టాండ్, అశోక్ నగర్, పెద్ద బజార్ మీదుగా రైల్వే స్టేషన్కి చేరుకుంది. ఏఆర్ఎఫ్ వారు మన జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ చైతన్య తెలిపారు. జిల్లాలో ఏదైనా శాంతి భద్రతల సమస్య, మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సిఆర్పిఎఫ్ పర్సనల్ అండ్ లోకల్ పోలీస్ అండ్ ఏఆర్ పోలీస్ మొత్తం కలిపి నియర్లీ 140 మెన్ అందరం కలిసి ఈ టౌన్లో ఏవైతే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్లో నియర్లీ 6.5 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడం, ప్రజలకి మేము ఉన్నాం అని చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉంటే మేము చూసుకుంటామని చెప్పడానికి, ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడానికి. అలాగే ఇప్పుడు రంజాన్ మంత్ నడుస్తుంది, సో ఈ టైంలో ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ జరగకుండా కమ్యూనల్ ఇన్స్టిగేటర్స్ ఎవరైనా ఉన్నా, రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని స్ట్రిక్ట్లీ హెచ్చరిస్తున్నాం దట్ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా వీ విల్ టేక్ ఇట్ సీరియస్లీ, విల్ నాట్ స్పేర్. ముఖ్యంగా